న్యూస్ నేను సునీత. ఇక డీటెయిల్స్ చూద్దాం. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ పై భారీ చర్యకు భారత్ రెడీ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కాసేపట్లో ప్రధాని మోదీతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీ కానున్నారని సమాచారం. ప్రధాని నివాసంలో ఈ సమావేశం జరగనుంది. రక్షణ మంత్రితో పాటుగా ఎన్ఎస్ఏ అజిత్ ధోవాల్ కూడా సమావేశానికి హాజరు కానున్నారు. ఉదయం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. ఆ తర్వాత రక్షణ మంత్రి ప్రధానితో భేటీ అవుతుండటంతో ఏదో పెద్ద నిర్ణయమే తీసుకునే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు. ఇక పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ పై భారీ చర్యకు భారత్ రెడీ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కాసేపట్లో ప్రధాని మోదీతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీ కానున్నారని సమాచారం. ప్రధాని నివాసంలో ఈ సమావేశం జరగనుంది. రక్షణ మంత్రితో పాటుగా ఎన్ఎస్ఏ అజిత్ ధోవాల్ కూడా సమావేశానికి హాజరు కానున్నారు. ఉదయం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. ఆ తర్వాత రక్షణ మంత్రి ప్రధానితో భేటీ అవుతుండటంతో ఏదో పెద్ద నిర్ణయమే తీసుకునే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు. రైట్. ఇక పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ పై ఏదైతే దండయాత్రకు కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. మరోపక్క అటు ప్రధాని మోదీతో పాటుగా అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ ఎన్ఎస్ఏ వాళ్ళతో పాటు భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని కూడా అందరూ భావిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సునీత, కొద్దిసేపటి కిందట రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రధానమంత్రి నివాసానికి కూడా చేరుకున్నారు. ఈ రోజు ఇది కీలక భేటీ అని చెప్పుకోవాలి. నిన్న కూడా దాదాపు 40 నిమిషాల పాటు సిడిఎస్ చీఫ్ డిఫెన్స్ ఆఫ్ స్టాఫ్ కూడా నిన్న దాదాపు 40 నిమిషాలు రక్షణ మంత్రితో భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఈ రోజు ప్రధానమంత్రి నివాసంలో ఈ మీటింగ్ కూడా ఈ సమావేశానికి చాలా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఏ క్షణానైనా యుద్ధం ప్రారంభమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మరోవైపు పాకిస్తాన్ లో ఒక అన్సర్టనిటీ అనిశ్చితి అనేది నెలకొని ఉంది. అటు కొంతమంది ఏమో మనం అంతర్జాతీయ వార్తల్లో అంతర్జాతీయ మీడియా కథనాలు దాన్ని బేస్ చేసుకొని కూడా మనం మాట్లాడుకుంటున్నాము. కొంతమంది ఆర్మీకి చెందిన కొంతమంది జవాన్లు అధికారులు తమ రెసిగ్నేషన్ ని ఆర్మీ చీఫ్ కి చేరవేసినట్లు కూడా మనకు సమాచారం అందుతోంది. కానీ ఈ రోజు మాత్రం భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనేది కూడా ప్రస్తుతం ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో పాటు ఇటు జమ్మూ కాశ్మీర్ పోలీసులతో పాటు అలాగే భద్రతా దళాలు కూడా ఒక రిపోర్ట్ అనేది కంప్రహెన్సివ్ రిపోర్ట్ అనేది భారతదేశ ప్రభుత్వానితో పాటు అలాగే జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాకి కూడా ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. దాంట్లో ప్రధానంగా గత 6 నెలల్లో ఐబీ సెక్టర్ నుంచి దాదాపు 45 సార్లు కూడా చొరబాటుకు తీవ్రవాదులు ప్రయత్నం చేశారని, దాన్ని భద్రతా దళాలు తిప్పికొట్టాయని, మొత్తానికి ఆ 45 సార్ల చొరబాట్లను కూడా భద్రతా దళాలు నియంత్రించాయని కూడా ఆ రిపోర్ట్ లో పేర్కొన్నారు. గత సంవత్సరము నియంత్రణ వెంట దాదాపు 10 చొరబాటు ప్రయత్నాలను కూడా భద్రతా దళాలు భగ్నం చేశాయి. మొత్తం 25 మంది ఉగ్రవాదులను కూడా గత సంవత్సరము భద్రతా దళాలు హతమార్చాయి. నియంత్రణ రేఖకు అవతలి వైపున పిఓకేలో ప్రస్తుతము 42 ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లు ఏవైతే ఉన్నాయో అవి యాక్టివ్ గా ఉన్నాయని కూడా ఐబీ వర్గాలు నిఘా వర్గాలు తేల్చాయి. ఇందులో 110 నుంచి 130 మంది ఉగ్రవాదులు ఉన్నట్లు కూడా అనుమానిస్తున్నారు. ఈ లాంచ్ ప్యాడ్లలో దాదాపు 30 నుంచి 40 కాశ్మీర్ కు అవతలి వైపు ఉన్నాయి. మిగిలిన లాంచ్ ప్యాడ్లు జమ్మూ, రాజౌరి, పూంచ్ లకు ఎదురుగా ఉన్నాయనేది కూడా ఐబీ నిఘా వర్గాలు తేల్చేశాయి. ప్రస్తుతము జమ్మూ కాశ్మీర్ లో మనము పదే చర్చించుకుంటున్నాము. కాశ్మీర్ లోని సౌత్ కాశ్మీర్ లో రైస్ అనే డిస్ట్రిక్ట్ అనేది చాలా
కీలకమైన ప్లేస్ అనేది కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడే ఎక్కువగా ఉగ్రవాదులు చొరబాట్లకు పాల్పడుతున్నారు అనేది కూడా ఐబీ నివేదిక ఇచ్చింది. ప్రస్తుతము ఆ జమ్మూ కాశ్మీర్ లో 125 నుంచి 135 మంది ఉగ్రవాదులు యాక్టివ్ గా ఉన్నట్లు కూడా ఈ రిపోర్ట్ లో అంచనా వేసింది. ఓవరాల్ కాశ్మీర్ వ్యాలీలో కాశ్మీర్ వ్యాలీలో 2 స్టేట్స్ కలిపి 125, 130 వరకు యాక్టివ్ గా ఉన్నట్టు, అలాగే కాశ్మీర్ వ్యాలీలో 70 నుంచి 75 మంది ఉగ్రవాదులు యాక్టివ్ గా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఇంకా దీంతో పాటు జమ్మూ, రాజౌరి అలాగే పూంచ్ ప్రాంతాల్లో 60 నుంచి 65 మంది ఉగ్రవాదులు చురుగ్గా ఉన్నారనేది కూడా ఐబీ నివేదిక ఇచ్చింది కేంద్ర ప్రభుత్వానికి. 2022 సంవత్సరంలో 107 ఉగ్రవాద సంఘటనలు అంటే చొరబాట్లు ఇవి కూడా జరిగాయి. 2023లో దాదాపు ఇలాంటి సంఘటనలు 27 సంఘటనలు జరిగాయి. అంటే ఇన్ని మార్లు ఈ ఉగ్రవాదులు భారతదేశంలోకి చొరబడాలని ప్రయత్నించారు. వీటన్నిటిని కూడా సైన్యం తిప్పికొట్టింది. ఇంకా 2024లో కూడా 26 చొరబాట్లు జరిగాయి. దీన్ని కూడా సైన్యము ఆపిందని చెప్పుకోవాలి. ఈ ఏడాది మార్చి చివరి వరకు కూడా ఇలాంటి సంఘటనలు 3 జరిగాయి. ఆ 3 కూడా 2 సార్లు ఎన్కౌంటర్ కూడా చేశాయి భద్రతా దళాలు. గత సంవత్సరము ఉగ్రవాదులు జమ్మూలో అనేక సంఘటనలు కూడా పాల్పడ్డారనేది ఒక నివేదిక సమర్పించింది. 2022లో జమ్మూ కాశ్మీర్ లో మొత్తం 186 మంది ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టబెట్టాయి. 2023లో 76 మంది ఉగ్రవాదుల్ని కూడా ఎలిమినేట్ చేశాయి ఫోర్సెస్. గత సంవత్సరం 70 మంది ఉగ్రవాదులు అంటే 2024లో 70 మంది టెర్రరిస్టులను కూడా సెక్యూరిటీ ఫోర్సెస్ ఎలిమినేట్ చేశాయి. సో ప్రస్తుతం ఈ రోజు జరగబోయే సమావేశం మాత్రము చాలా కీలక సమావేశం అనేది కూడా చెప్పుకోవాలి. మరోవైపు ఏమో కేంద్ర ప్రభుత్వము మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ ఉగ్రవాద సంఘటన నేపథ్యంలో భారతదేశము అలాగే సైన్యం భద్రతా సంస్థలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే మతపరమైన సున్నితమైన కంటెంట్ అలాగే తప్పుదారి పట్టించే కథనాలు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నందుకు కూడా హోంమంత్రిత్వ శాఖ సిఫారసుల మేరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాకిస్తాన్ యూట్యూబ్ ఛానల్ ను అనుసరించడాన్ని కూడా నిషేధించింది. దాంట్లో పలు యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయి. సో వీళ్ళందరూ కూడా అంటే హేట్రెడ్ మతపరమైన ఇష్యూలు భారతదేశంలో హిందువుల గురించి కూడా విషం కక్కుతున్నాయనేది కూడా వీటి మీద ప్రత్యేకంగా ఉన్నది. సో ఓవరాల్ గా ఆ ఛానళ్ల గురించి యూట్యూబ్ ఛానళ్ల గురించి చూసుకుంటే డాన్ న్యూస్ ఒకటి, ఇర్షాద్ బట్టి ఒకటి, సమా టీవీ ఒకటి, ఆరీ న్యూస్ ఒకటి, బాల్ న్యూస్, అలాగే రఫ్తార్, అలాగే ది పాకిస్తాన్ రిఫరెన్స్, జియో న్యూస్, సామ్నా స్పోర్ట్స్, జిఎన్ఎన్, ఉజైర్ క్రికెట్ తో పాటు అలాగే ఉమార్ చీమా ఎక్స్క్లూజివ్, అలాగే ఆస్మా షిరాజీ, అలాగే మునీబ్ ఫారూక్, దీంతో పాటు సునో న్యూస్ హెచ్డి తో పాటు అలాగే రాజీనామా, వీటన్నిటినీ కూడా ఇండియాలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిషేధించింది. దీంట్లో ప్రధానంగా కొన్ని వీటిని బేస్ చేసుకొని ప్రముఖ అంతర్జాతీయ మీడియా కథనాలు కూడా ఇవే పాకిస్తాన్ న్యూస్ ని బేస్ చేసుకొని అవి కూడా టెలికాస్ట్ చేశాయని, దాంట్లో ఒక ఉదాహరణ కూడా పాకిస్తాన్ సస్పెండ్స్ వీసాస్ ఫర్ ఇండియన్స్ ఆఫ్టర్ డెడ్లీ కాశ్మీర్ అటాక్ అండ్ టూరిస్టులు అంటూ కూడా ఇలా విష ప్రచారం చేస్తున్నారని ఈ నేపథ్యంలోనే హోంమంత్రిత్వ శాఖ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఓవరాల్ గా ఇప్పుడు ప్రస్తుతం సెక్యూరిటీ ఫోర్సెస్ మాత్రము ఈ యాక్టివ్ గా ఉన్న ఈ స్లీపర్ సెల్స్ అలాగే ఈ మిలిటెంట్లను ఏరివేత కార్యక్రమంలో ఉంది. మరోవైపు ఈ రోజు జరగబోయే సమావేశం ప్రారంభమైంది. సో ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ప్రధానమంత్రి, రక్షణ శాఖ మంత్రి అనేది కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. కానీ యుద్ధం మాత్రం అనివార్యం అనే చందన కూడా ఇప్పుడు అక్కడ బార్డర్ లో ఒక సిచ్యువేషన్ అయితే నెలకొని ఉంది. అయితే దీంతో పాటు ఒక ఆడియో కూడా, ఒక వీడియో వైరల్ అవుతోంది ప్రస్తుతం ఇంటర్నెట్ లో. ఈ ఉగ్రవాదులు అలాగే వాళ్ళ రిలేటివ్స్ అంటే వాళ్ళ సింపథైజర్స్ ఒక ఆడియో ప్రకటన టిఆర్ఎస్ అనే సంస్థ విడుదల చేసింది. ఇట్లాంటివి అంటే సెక్యూరిటీ ఫోర్సెస్ కానీ అలాంటి చర్యలు ఏవి కూడా ఉగ్రవాదుల్ని ఆపలేవండి, వాటి నుండి ప్రతీకారం తీర్చుకుంటామని, అయితే ప్రజలు వారి కోసం కొవ్వొత్తి మార్చులు నిర్వహించవద్దని, అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ అలాగే జవాన్లను బెదిరించేటట్టు కూడా ఈ ఆడియో ఉంది. అలాగే దీంతో పాటు ప్రతి ఒక్కళ్ళు కూడా దీనికి పే చేయాల్సి ఉంటుంది అంటూ కూడా ఆ ఆడియో ఏదైతే ఉందో ప్రస్తుతం అంతర్జాతీయంగా చాలా వైరల్ అవుతోంది. సునీత. రైట్ శ్రీచరణ్, థ్యాంక్ యూ.